హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక అభిమాని ఒక లెటర్ రాశారు. అది చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. నిజమే కదా అని అనిపించింది. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత దీని గురించి అసలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇదిగోండి, ఒక అభిమాని ఇక్కడ రాసినటువంటి లెటర్ మీకు చూడొచ్చు. బాస్ బేబీ అని చెప్పి, డియర్ చిరంజీవి గారు, ఇప్పటిదాకా మీరు ఎంతోమంది చిన్న పెద్ద తేడా లేకుండా హీరోలు సినిమాలను ఆడియో ఫంక్షన్లకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వెళ్ళి ఉంటారు. ఎంతమంది హీరోలు సినిమాలు రిలీజ్ అయ్యాక ఇంటికి పిలిచి కంగ్రాచులేషన్స్ చేశారు, ఎంతోమందికి చేశారు. ఎంతోమంది హీరోలు సినిమాలను ట్వీట్ చేసి అభినందించారు. ఎంతోమంది దర్శకులకి వారు విజయం అందించినప్పుడల్లా ప్రత్యేకంగా కాల్ చేసి అభినందించారు. దాన్ని వాళ్ళు ప్రమోషన్గా కూడా కొంతమంది సినిమాకి వాడుకున్నారు. ఎక్కడ సార్ వాళ్ళు ఇప్పుడు అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తున్నటువంటిది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ సార్? నీ కొడుకు ఎంతో కష్టపడి ఇష్టపడి నటించిన సినిమా నెగిటివ్ రివ్యూవర్స్ని చెప్పుతో కొట్టినట్లు ప్రజలు ఆదరిస్తున్న సినిమా, ఫ్యామిలీని కదిలించి సినిమా యువతరాన్ని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమా ఒకటి బయటకు వస్తే ఒక్కరు కూడా నోరు పెకలటం లేదు, ఒక్క ట్వీట్ కూడా వేయటానికి చేతులు రావటం లేదు. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు. మీ పాజిటివిటీ మంచిదే, కానీ అది మీకు శత్రువుగా మారకూడదు. చెడు చేసే వాళ్ళకి మంచి చేయాలి అనుకునేంత మంచితనం ఇవాళ రేపు ఎంతవరకు కరెక్ట్? మీరు సీరియస్గా కన్సిడర్ చేయాలి, సీరియస్గా ఆలోచించాలి. మీ చుట్టుపక్కల వారిని సీరియస్గా అబ్జర్వ్ చేయాల్సిన సమయం ఇది. ఆల్వేస్ రామ్ చరణ్, మీ నాన్న నాన్ డిజిటల్ ఎరాలో ఎలాగో ఎదుర్కొన్నాడో కానీ నీకు అది కుదరదు. ఇది డిజిటల్ ఎరా. నీవు పైన చెప్పినవన్నీ కూడా కన్సిడర్ చేయాలి, కేర్ తీసుకోవాలి. ఇది నాలాంటి ఎంతోమంది మెగా అభిమానుల మనోవేదన అని చెప్పి ఎలా రాసుకొచ్చారు. ఎందుకు అంటే, ప్రతి సినిమాకి సంబంధించి ఏ సినిమాకైనా మనం ఒక బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి దేన్ని కొలమానంగా తీసుకుంటాం అంటే కలెక్షన్స్నే తీసుకుంటాం. అది ప్రీమియర్ షోనా, ఫస్ట్ డేనా, లేదంటే సెకండ్ డేనా, థర్డ్ డేనా అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటాం. ఈ రోజుకి సినిమా 5 రోజులు పూర్తయి 6వ రోజుకి అడుగుపెట్టింది. అంటే ఈ 5 రోజుల కలెక్షన్స్ చూస్తే దాదాపు 315-20 కోట్ల రూపాయలు దాటినటువంటి పరిస్థితి. అంటే సినిమా 5 రోజుల్లో 315 కోట్లు దాటి, అంటే జస్ట్ ఇంకో 15 కోట్లు కనుక కలెక్ట్ చేస్తే ఏదైతే ప్రాఫిట్స్లోకి సినిమా వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా ప్రాఫిట్స్ కింద తీసుకునేటువంటి పరిస్థితి నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉంటుంది. అంటే ఈ స్థాయిలో సినిమాని నచ్చకపోతే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. మెగా ద్వేషులు, కులపిచ్చితో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, పెద్ద ముసలావిడ. ఆవిడకి ఎంతసేపు మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవటం తప్ప ఇంకొక బతికే ఉండదు. ఇక ఆడొకడు బార్ ప్లే గాడని పెంట తినే ఒక ఎదవ ఉంటాడు. ఆడు ఇండియాలో కూడా బతకలేడు, అక్కడెక్కడో బతుకుతాడు. ఇండియాలో బతకడం చేత కాదు కాబట్టి ఆడు అక్కడికి వెళ్ళి ఇక్కడ సినిమాల గురించి మాట్లాడతాడు, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడతాడు. ఆడు మాట్లాడిన ప్రతి సినిమా, ఆడు నెగిటివ్ చెప్పిన ప్రతి సినిమా హిట్ అయింది. ఆడు జోషిని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కూడా మొత్తం అధాపాతాళానికి తొక్కేసిందని చెప్పాలి. అంత గొప్పగా రివ్యూలు ఇస్తాడు. అయినా కానీ వాడికి ఇంకో బతుకుండదు. ఎందుకంటే వాడు బతికే అంత. మెగా ఫ్యామిలీని తిట్టకపోతే ఆడికి కడుపు నిండట్లా పాపం. ఏం చేస్తాడు? అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేనైతే ఒక మాట విన్నా. నిన్న పెద్దికి సంబంధించి సక్సెస్ మీట్లో నిన్న రామ్ చరణ్ గారు ఐటీసీ కోహినూర్లో నిన్న ప్రెస్ మీట్ జరిగింది. అక్కడికి కొంతమంది జర్నలిస్టులు, అక్కడ సినిమా జర్నలిస్టులు అందరూ వచ్చారు. దాంట్లో ఒక వ్యక్తి అంట, నేను రామ్ చరణ్ గారికి చెప్పేశానండి ఇలాంటి సినిమాలు చేయొద్దని అని అన్నాడట. ఎందుకు చేయకూడదు? ఒక తెలుగు సినిమా హీరో ఇప్పటి వరకు కమర్షియల్గానే ఉండాలా? హీరోలు అంటే ఫైట్లు చేసి డాన్సులు చేస్తూ ఎర్రవీగిపోయేటటువంటి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూనే ఉండాలా? ఇలాంటి క్యారెక్టర్లు చేయకూడదా? ఎంతసేపు తమిళ వాళ్ళని లేదా హిందీ వాళ్ళు, మలయాళం హీరోలను చూసి మాత్రమే మనం ఇన్స్పైర్ అవ్వాలా? మన హీరోలు మాత్రం అలాంటి క్యారెక్టర్ చేయకూడదా? అంటే ఒక అభిమానులకి సినిమా నచ్చి ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ ఇస్తే అది ఫ్లాప్ కానీ లేదంటే ఆడట్లేదని కానీ ఎలా చెబుతారు? ఏ రకంగా చెబుతారు? ఇంతమంది మూకుమ్మడిగా ఈ సినిమాకి మొదటి రోజు ప్రీమియర్ షోలప్పుడు కావాలని కుట్రపూరితంగా, సినిమా అసలు నిజంగా చెప్పాలంటే 4వ తారీఖు రిలీజ్ అవుతుందంటే మొదలెట్టేశారు. అప్పటిదాకా లేనటువంటి సినిమాల థియేటర్ల పంచాయతీ తీసుకొచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్రో సినిమాకి తీసుకొస్తారు, వకీల్ సాబ్ సినిమాకి తీసుకొస్తారు, హరిహర వీరమల్లుకి తీసుకొస్తారు, ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకొస్తారు,
పెద్ద సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి తీసుకొచ్చేస్తారు. అండ్ మిగతా సినిమాలకు వచ్చేటప్పటికి రావా? ఆ పెద్ద ఆవిడ ముసలావిడ ఒక రోజులో అంట 3 కోట్ల రూపాయలు హైదరాబాద్లో టికెట్లు తెగేసాయట. అదేంటి, హైదరాబాద్లో ఉంది తిప్పి కొడితే 1,20,00,000 మందే కదా, దానికి డబల్ వేసుకున్నా కూడా 2,40,00,000 అవుతారు కదా, ఎంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారు? టికెట్లు ఒక బుక్ మై షోలోనే 3 కోట్ల టికెట్లు ఎలా తెగిపోయాయి? అంత మాత్రం ఇచ్చేయచ్చు. ఎలివేషన్స్ ఇచ్చినా ఆ సినిమా మాత్రం బొక్కబోర్లా పడుతుంది. అలాంటి సినిమాలను మాత్రం బాగా మనం పైకెత్తి లేపేస్తాం. తప్పులేదు, నేనైతే చెప్తున్నాను కదా, ఏ సినిమాకి సంబంధించి కూడా రివ్యూ ఇవ్వాలంటే నేను డెఫినెట్గా పాజిటివ్గానే ఇస్తాను. సినిమాని చాలా బాగా కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఒక్క మాటతో బాగాలేదని చెప్పేస్తాం మనం. ఆ బార్బిలా గారు చెప్తాడు, ఎంత ఇలా తీయచ్చుగా అలా తీయచ్చుగా, ఆ క్యారెక్టర్ ఏంటి ఇదేంటి, నువ్వు తీరా సినిమా ఒకటి, నువ్వు తీసి మాట్లాడుతావు. ఎవడో అది పని చేయడు. ఒక షార్ట్ ఫిలిం తీయంటారా అంటే మనకి చేత కాదు. ఒక 5 నిమిషాల కంటెంట్ పెట్టి ఒక మంచి అందరిని మెప్పించేలా సినిమా ఒక వీడియో తీయంటారంటే అది చేత కాదు. మనం మాత్రం సొల్లు చెప్పేస్తాం. ఏ సినిమాకైనా సరే నేనైతే మాత్రం 2వ రోజో 3వ రోజో ఇవ్వటం అనేది నాకు అలవాటు. లేదంటే అసలు మాట్లాడను, సినిమా గురించి మాట్లాడను, పొలిటికల్గా చూసుకుంటాను తప్ప. కాకపోతే ఎందుకో మెగా హీరోల దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పదే పునరావృతం అయిపోతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒక మెగా అభిమాని ఈరోజు ఇలా మాట్లాడారు అంటే ఎంత మందిని తట్టుకుని పెద్ద సినిమా రామ్ చరణ్ గారు నిజంగా, అంటే ఇంత డిజిటల్ ఎరాలో రామ్ చరణ్ గారు పడుతున్నటువంటి బాధ చిరంజీవి గారు కూడా పడలా. ఆయన మొన్న నాకు తెలిసి ఆయన సినిమాకి వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ సినిమా మీద కూడా ఏడ్చారు చాలా మంది. సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా మీద కూడా నాకు ఒక పెద్ద ఆయన అయితే ఆయన ఒక ఫోన్ చేసి, ఆయనకి ఈ వయసులో ఎందుకయ్యా, ఆయన ఈ వయసులో 70 ఏళ్ల వయసులో ఆయన సినిమా ఎంత అద్భుతంగా నటించి ఆయన బాడీని యువతరానికి ఇప్పుడు ఉండేటువంటి యంగ్స్టర్స్కి ఒక పోటీతత్వాన్ని ఇస్తుంటే ఒక ఆయనకి మాత్రం నచ్చలేదంట. ఒక జర్నలిస్ట్ ఆయన ఎలా మాట్లాడుతూ ఉంటారు, ఏం పిచ్చో ఏం ఆనందో నాకు అర్థం కాదు. జనాలు నచ్చితేనే కదా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు టాప్ హీరోలు ఎంతో మంది పోటీ పడుతున్నా కూడా కలెక్షన్స్ రాలా. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తే దద్దరిల్లిపోయాయి. ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళు వేసుకుని అసలు పండగలా తరలొచ్చారు థియేటర్లకి. 70 ఏళ్ల వయసులో 40 ఏళ్ళు సినిమా ప్రస్తావనలో ఆయన ఇప్పటికీ అలాంటి కలెక్షన్స్ తీసుకొస్తూ, అలాంటి డాన్స్ చేస్తూ, అలాంటి పర్ఫామ్ చేస్తుంటే ఆయన మీద పడే ఆడవటమే. అంటే మీకు అసలు ఏం కావాలి అనేది ఎవరికి అర్థం అవ్వదు. మీ కుల పిచ్చితో ఇంకొక పిచ్చితో ఎదటి హీరోలు ఏమాత్రం ఎదుగుతున్నా నచ్చదు. వారి సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏదో ఒకటి మాట్లాడటమే, వారి సినిమాకి వచ్చే మొన్న ఆయన ఏంటిది డ్రాగన్ సినిమాలో ఆయన ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పడమే, ఏది పడితే అది మాట్లాడటమే. కష్టపడి ఆయన ఎందుకు అలా బాడీ వాళ్ళు తగ్గించుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుని మరి ఎందుకు సినిమా కోసం కష్టపడుతున్నారు అనేది ఆలోచించాలి. ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం వాళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించి వాళ్ళు సినిమాకి వచ్చి 2.5 గంటల పాటు సినిమా చూస్తే వాళ్ళకు ఒక వేరే కొత్త లోకానికి వెళ్ళినటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ అనుభూతి ఇవ్వాలి అని చెప్తారు. దాంట్లో కూడా అరే దీంట్లో రియలిస్టిక్గా లేదేంటి, అదిలేంటి, ఇది లేదేంటి, దీనికి దానికి అదేంటి కంపారిజన్లు లేదంటే ఇంకొకటో పెట్టకూడదు. సినిమాని సినిమాలా చూడాలి. సినిమాలో అభూత కల్పనలు చాలా ఉంటేనే అది సినిమా అవుతుంది, లేదంటే అది నిజ జీవితం అవుతుంది కదా. సినిమాని సినిమాలాగా ప్రేక్షకుడు మెచ్చుకునేలా తీయాలి, కానీ దాంట్లో ఏమంటారు లాజికల్గా ఇంకొకటిగా తీయాలంటే అందరూ అలా తీయలేరు. కొంతమందికి ప్రేక్షకుల్ని మెప్పించటమే పరమావధిగా కొంతమంది పెట్టుకుంటారు, దాన్ని చూసుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. ఇకపోతే ఇక్కడ మెగా హీరోలకు సంబంధించి ఆయన ప్రత్యేకించి చాలా క్లియర్గా చెప్పేశారు. ఎంతో మంది సినిమా హీరోలకు సంబంధించి చిన్న హీరోనా పెద్ద హీరోనా సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినటువంటి ఒక వ్యక్తులను కూడా చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ పిలిచి సత్కరించి అభిమానించి వాళ్ళకి ఏదో ఒక పండో ఫలమో ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అలాంటిది ఎన్నో సందర్భాల్లో చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లకి, పోస్టర్ రిలీజులకి, ట్రైలర్ రిలీజులకి, గ్లిమ్స్ రిలీజులకి, సాంగ్స్ రిలీజ్కి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్ గారు, అసలు సాయిధరం తేజ్ గారు ఒక్కళ్ళేంటి అందరినీ వాడుకుంటారు. బట్ వాళ్ళకి సంబంధించినటువంటి సినిమా రామ్ చరణ్ గారు ఈరోజు దేశం మొత్తం మెచ్చుతుంది. తెలుగు, తమిళ, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంత గుండెల్లో పెట్టుకుని ఆయన పర్ఫార్మెన్స్కి ఫిదా అవుతుంటే
రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంటే మనకు మాత్రం నచ్చట్ల. ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఒక ట్వీట్ వేయలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక ఆయన వచ్చారు బయటకు, అంతే. ఎవరో చిన్న చితక వ్యక్తులు వచ్చారు తప్ప ఎవరైతే నిజంగా చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన ఆశించకపోయి ఉండొచ్చు, కానీ ఆయన అభిమానులు చూస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారు ఏం కాదులే మనం తిరిగి దాన్ని తీసుకునేటువంటి వ్యక్తులం కాదు. వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, సహాయం కోరారు, నేను నా చేతనైన సహాయం ఆయన చేస్తానని చెప్పి ఆయన స్మూత్గానే ఉంటారు. ఆయన ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు. కానీ ఆ పాజిటివ్నెస్ ఆయనకు ఉండొచ్చు, కానీ అభిమానులకు ఉండదుగా. ఈసారి అది మాత్రం చూస్తారు. అర్థమైందా? ఈసారి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ట్రైలర్లు టీజర్లు రిలీజ్ చేసుకునేటువంటి తమిళ మలయాళం వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళు కూడా పెద్ద సినిమా గురించి ఇంకొక సినిమా గురించి అంటే మీరు నెగిటివ్ చేయాల్సిన, పాజిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కనీసం దీంట్లో సినిమా బాగుందా బాగాలేదా అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారి గురించి అయినా ఒక ట్వీట్, ఇదిగో సినిమా రిలీజ్ అయింది అని మాట్లాడితే మీకు సొమ్మేం పోతుంది? అంతే కదా. అదేదో మరి మీరు అవసరం లేదు, మేము చేస్తే తప్ప అవదా అంటే, మరి చిరంజీవి గారు చేస్తే తప్ప అవదా అని చెప్పి మీరు ఎందుకు వెళ్ళలేరు ఆయన దగ్గరికి? రామ్ చరణ్ గారు ఈ ట్రైలర్ ఈ సాంగ్ రిలీజ్ చేస్తే తప్ప కుదరదు అని చెప్పి ఎందుకు వెళ్ళలేదు? ఇది అంతే. మనం యూనిటీగా ఉన్నాం, మనందరం కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక కుటుంబంలా ఉన్నాం, మేమందరం ఒకటి అని చెప్పి ఒక ఇండికేషన్ వెళ్తుంది. సినిమాకి అది మంచి బూస్టప్ అవుతుంది. ఇంతమంది నెగిటివ్ రివ్యూవర్లను దాటి సినిమా ముందుకు వెళ్తుందంటే అదే కారణం. ఇంతమంది నెగిటివిటీని దాటి రామ్ చరణ్ గారు ఆయన పర్ఫార్మెన్స్తో ఇంత నెగిటివిటీలో కూడా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తున్నాయంటే ఆలోచించాలి. రండి, బయటకు వచ్చి మాట్లాడడం వల్ల పెద్ద నష్టమేం జరగదుగా. కానీ మాట్లాడకపోతే మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఈసారి అభిమానులు గుర్తుపెట్టుకోండి. సినిమా ఎంత బాగుంది అంటానికి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇదిగోండి. చూసారా? ఎవరైనా చూడొచ్చు. ఒకరి మాట ఎవరి మాట నమ్మద్దండి. నీట్ గా సినిమా చూడండి, నీట్ గా రివ్యూ అంతే. ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని సినిమా చూడండి, ఆ తర్వాత రివ్యూ ఇవ్వండి. రివ్యూల గురించి ఇంకోటి గురించి మీరు పట్టించుకోవద్దు, సినిమా చాలా బాగుంది నేను రెండోసారి చూస్తున్నా అని ఒక అభిమాని చెప్పినటువంటిది. ఇంతకన్నా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాని సినిమాలా చూడండి. అర్థమైందా? ఇప్పటికైనా సరే మెగా ఫ్యామిలీ హీరోలు అలాగే ఉంటారంటే వాళ్ళు అలాగే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ గారన్నా ఇంకొకళ్ళన్నా ఇంతమంది ఆయన్ని వాడుకుని వదిలేస్తూ ఆయన సినిమాలు వాళ్ళు ఏదో చేస్తారని చిరంజీవి గారు ఎప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాల. వాళ్ళు ఏదో ఆయనకు అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారని చెప్పి వాళ్ళ సినిమాలకి సంబంధించి ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి లేదా ఇంకొకటి చేసి చేయలే. కాకపోతే ఆయన అభిమానులు మాత్రం చూస్తారు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మేము ఆయన మీద ఏగవాలితే మేము గుడ్డలు చింపేసుకుంటామని ఆయన వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎక్కి చీల్చుకోవటం కాదు, మిగతా అప్పుడు కూడా ఉండాలి. అదే అభిమానం. అంటే మీ సినిమా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మా అభిమాని మా మెగాస్టార్ ఆయనకి మేము అభిమానులు అని చెప్పి చెప్పడం కాదు. ప్రతిసారి ఉంటేనే ఆ అభిమానం